ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో ఫోన్ ఓపెన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంతా ఉంది. కానీ అందులో నాకు ఏది కావాలో నాకు తెలియదు. నేను మొత్తం చూస్తున్నా, ఆ మొత్తంలో ఏది ఇంప్లిమెంట్ చేసుకోవాలో నా లైఫ్లో నాకు తెలియదు. అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి సోషల్ మీడియాలో, అంతా అవైలబుల్. బట్ ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. పర్టికులర్ సమస్య వచ్చేసరికి ఇంత ఇన్ఫర్మేషన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలియదు మాకు. మా జనరేషన్స్కి అసలు తెలియదు. ఆ సమస్య పట్టుకొని డిప్రెషన్ అనే దారిలో వెళ్తున్నామే కానీ మీకేమనిపిస్తుంది ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న పరిష్కారాలు లేవు అన్నట్టు? సరే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీ వయసు నాకు తెలియదు, కానీ మీరు చిన్నతనంలో మీ అమ్మగారు సామాన్యంగా మధ్యాహ్నం భోజనంలో ఏమి వండేవారు? రైస్, ఇంకా అన్నం, కూరలు, అన్నము కూరలు, ఏదో ఒక కూర, తర్వాత అనుకోకండి వడియాలు, ఫ్రై, ఏదో ఒకటి అంటే పెరుగు, అన్నము పెరుగు కూర, వీలుంటే టైం ఉంటే ఆవిడ వడియాలు, ఒక 3 వస్తువులు. అంటే మీ చిన్నతనంలో మీరు కంచం ముందు కూర్చుంటే నేను ఏది ఎంచుకొని తినాలా అనే సమస్య మీకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంత వయసు అంటే మీకు ఊహ తెలిసి చక్కగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాల్సిన వయసులో కూడా మీరు ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఆ పెళ్ళిలో మీకు ఒక 100 వంటకాలు ఉంటాయి. మీరు ఈరోజు నిర్ణయించలేరు ఏవి తినాలో ఎన్ని తినాలో. అంటే ఆలోచించండి, సంవత్సరానికో 6 నెలలకో మనను పిలిచే ఒక పెళ్లిలో 100 వంటలో ఏ వంట నాలికి రుచి తెలిసిన తర్వాత కూడా యోగ్యత వచ్చి నిర్ణయం తీసుకోగలిగిన వయసులోనే తినలేకపోతే మరి చిన్నతనం నుంచే పిల్లలకు అంత అన్లిమిటెడ్, అన్వాంటెడ్, అన్డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చుట్టూరా తిరుగుతున్నప్పుడు వాళ్లకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అని పెరుగుతారా? ఏది నిర్ణయించుకోలేని కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవుతుందా? ఏదవుతుంది? రెండిట్లో రెండూ అవుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న వయసులో నుంచే ఒక ఇన్ఫర్మేషన్ ఎదుగుదల అనేది మీకు ఒక స్టేజ్ వైజ్ ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడు అమ్మగారు మీకు 4 వంటలు ముందు పెట్టారు. సో రుచి, ఉప్పు, కారం, పులుపు, చప్పదనం, ఇవి బేసిక్ మీకు ఫ్లేవర్స్ వచ్చేసాయి ఇంట్లో. ఓకే. కాబట్టి ఇలా రోజు జరుగుతూ ఉంటే కూడా 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో 100 వంటలు కనిపిస్తే కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. నేనేనా, మీరేనా, ఎవరైనా, ఏది తిందాం, ఏది తిందాం, ఏది తిందాం, ఏది తిందాం, ఇది తిందాం, అది తిందామని. కరెక్ట్. అలాంటప్పుడు రోజు 100 వంటలు మీ ముందు పెట్టారనుకోండి, పెట్టేవాళ్ళు అసలు మీ కడుపు ఏ రోజు నిండదు. కన్ఫ్యూషన్, రోజు ఏది తీసుకోవాలో తెలియదు, ఏ రుచి పూర్తిగా తెలియదు. రోజు పండగే ఉన్నట్టుంటుంది, ఒక్కరోజు పండగ ఉండదు మీకు లైఫ్లో. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు. అదే అంటే ఎదుగుతున్న పిల్లల సమస్య పాపం ఈరోజు ఏంటి అంటే, అందుకే నాకు వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు, నాకు ఎప్పుడూ కోపం రాదు. ఎవరి వల్ల ఒక అనదర్ సెట్ ఆఫ్ వరల్డ్ విచ్ వాంట్స్ టు మేక్ మనీ, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళు డబ్బు చేసుకోవడం కోసము, వాళ్ళ స్వలాభాల కోసము వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనరేషన్స్ని పాడు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక చిన్న వయసు నుంచి పిల్లలకి ఓవర్ ఫీడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. పోనీ మీరు ఒకటే మార్గంలో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామనుకోండి, కనీసం ఒక క్లారిటీ ఉంది వాటికి, వస్తుంది ఒక పాయింట్లో. అలా కాదు, ఒకసారి ఈ డైరెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకటి సంబంధం లేకుండా ఇంకో డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వాడికి బ్రెయిన్ ఏం తీసుకోవాలో అబ్జర్వ్ చేస్తూ ఎదిగే టైం కూడా లేకుండా ఆ పిల్లలకి ఏ వయసు వాళ్ళని అవ్వనివ్వండి, ఇదే సుమారు నేను చెప్పేది 6-7 ఏళ్ల వయసు నుంచి 35-40 ఏళ్ల వయసు వరకు phenomenally information is being dumped on the brain, not letting it to even have time to process. ప్రాసెసింగ్ టైం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక విషయాన్ని ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్తో చూసి అనలైజ్ చేసి జవాబు ఇచ్చుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళే టైంలో వాడు ఒక 200 విషయాలను చూస్తున్నాడు. వాడు 200 రకరకాల విషయాలను. అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వట్లేదు, కన్ఫ్యూజన్ అనే స్టేట్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. అది ఎంత వరకు దారి తీస్తోందంటే ఆప్షన్ ABCDEFGHIJKL వాడి సొంత జీవితంలో కూడా ఏదైనా చెయ్యాలంటే ఒకదాన్ని పట్టుకొని సూటిగా వెళ్ళట్లే. నేను ఆప్షన్ B ఏంటిది కాకపోతే, ఆప్షన్ C ఏంటిది కాకపోతే, అంటే ఆల్రెడీ A అవ్వదు, నీకు B కావాలి, C కావాలి, D కావాలి.
there is a phenomenal confusion on the brain of an individual, whether it is a child, whether it is a youngster, whether it is he or she is an adolescent stage. పెళ్ళితో సహా ముందే మీకు 200 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి పట్టుకొని సుదీర్ఘకాలం దానిలో ప్రయాణం చేస్తేనే మనకి ఒకటి పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఒక భాష అయినా కూడా మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, మాతృభాషనైనా కూడా ఎవరైతే సంపూర్ణంగా నేర్చుకుంటారో వ్యాకరణంతో సహా, అంటే పర్సన్ హూ మాస్టర్స్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, could be any language, it could be mother tongue, it could be any other language, who masters it properly along with the grammar, for him or her it's not difficult to pick up any other language. కానీ ఏ ఒకటి కూడా మనం సంపూర్ణంగా నేర్చుకోలేదనుకో తల్లి, ఏది నేర్చుకోవడం ఎలాగో తెలియదు, కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయడం ఎలాగో తెలియదు. ఇక్కడ మల్టీ టాస్కర్ని నేను, నాకు ఎట్ ఏ టైం 4-5 టాలెంట్లు ఉన్నాయని ఫస్ట్ నుంచే అనిపించుకోవాలని మీరు అన్నట్టు, ఒకటి పూర్తిగా నేర్చుకుంటే మిగతావి ఆల్రెడీ వచ్చేస్తాయి అన్నది మర్చిపోయి మీ ఈ జనరేషను ఎట్ ద ఫస్ట్ స్టెప్ నుండే నేను మల్టీ టాస్కర్ని అనిపించుకోవాలన్న ఆతృత ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ గురించి ఆశించే వాళ్ళు కూడా అలా ఆశిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఏం తెలుస్తుందమ్మా నేను మల్టీ టాస్కర్ అవునో కాదో, వాళ్ళ మీద ఆశలు పెరిగిపోవట్లే విపరీతంగా. ఎవరికి? తల్లిదండ్రులకా? నాకు తెలియట్లేదు. స్కూళ్ళకా, ఫ్రెండ్స్కా, టీచర్లకా? పిల్లల యాక్టివ్నెస్కి పిల్లల అగ్రెసివ్నెస్కి తేడా తెలియట్లేదమ్మా ఎవరికి. బీయింగ్ యాక్టివ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అగ్రెసివ్, వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. అగ్రెసివ్నెస్సే కనిపిస్తుంది పిల్లలకు ఉన్నది కాలంలో అగ్రెసివ్నెస్ అమ్మా, యాక్టివ్నెస్ కాదు అది. యాక్టివ్ చైల్డ్ అంటే ఎవరు? యాక్టివ్గా వినేవాడు, యాక్టివ్గా గ్రాస్ప్ చేసేవాడు. యాక్టివ్ ఇస్ అన్ అలర్ట్ స్టేట్. నేను నిద్రపోతూనో మబ్బుగానో ఉండకుండా మనం చెప్పేదాన్ని తీక్షణంగా పట్టుకొని అలర్ట్గా ఉండి నేర్చుకొని గ్రాస్ప్ చేసుకొని రీప్రొడ్యూస్ చేయగలగడం ఈజ్ అన్ యాక్టివ్ స్టేట్. అగ్రెసివ్ స్టేట్ ఏంటి? ఇది చెయ్యకపోవడం, ఆవేశంగా ఉండడము, చెప్పేది వినకపోవడము, కాన్సన్ట్రేట్ చేయకపోవడము, గబుక్కని చేసేయడము, అల్లరిగా ఉండడము, అలానే ఏదైనా వెంటనే పట్టేసుకోవడము, వెంటనే మర్చిపోవడము. తల్లిదండ్రులకి ఈ కాలంలో పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం అనే పదం ఏదైతే ఉందో అది హైపర్ యాక్టివ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. దే నీడ్ టు బి కామ్ డౌన్. అది అర్థం కావట్లా. అబ్బా చాలా యాక్టివ్ అమ్మా, చాలా యాక్టివ్ అమ్మ. చాలా యాక్టివ్ అనేది ఉండదు. దట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ హైపర్ స్టేట్ ఆఫ్ మైండ్. ముందు దాన్ని కామ్ చేయాలి మనం. దానికి ఏం చేస్తారు వీళ్ళు? దే థింక్ దట్ ఇంత యాక్టివ్ ఉంటాడే, అలా అజ్జదు, ఇది నేర్చుకో, అది నేర్చుకో, క్లాస్లో ఫస్ట్ రావాలి అంటే వాడు ఆల్రెడీ ఆ స్టేట్, ఆ గర్ల్ కానీ బాయ్ కానీ ఒక హైపర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది వాళ్ళకి. దాని మీద మీరు ఇంకా లోడ్ వేస్తున్నారు, దాని ముందు కామ్ చేయకుండా. ఎక్స్పెక్టేషన్స్ మనకి డే 1 నుంచి ఎక్స్పెక్టేషన్స్. మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రప్రథమంగా ఏం తెలుసా? లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్పెక్టేషన్, లైఫ్ ఈజ్ అబౌట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడమే తెలియట్లేదు. అసలు తెలియదు, అసలు ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. దీనికి ఏం కావాలి ఫస్ట్ అని అంటే, మనం ఏం చేసామని మనం ఎదుటి మంది నుంచి ఆశిస్తున్నాం. సపోజ్ నేను ఒక బార్బర్ షాప్లో పనిచేస్తున్నానమ్మా. నా కొడుక్కి నేను చదువు రాలేదు నాకు చిన్నప్పటి నుంచి. అది నేను ఎప్పుడు రియలైజ్ అవుతాను? నాకు 30 ఏళ్ళు వచ్చాక. నేను చిన్నప్పుడు రియలైజ్ అంటే నేను చదివేసేవాడినిగా. నేను రియలైజ్ అవ్వలేదు కదా. ఎందుకు రిలీజ్ అవ్వలే? నా చుట్టూరా వాతావరణం రియలైజ్ అయ్యే స్టేట్ లేదు. మా అమ్మ నాన్న చదువుకోలేదు, నాకు చదువుకోవడం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా కొడుకు నాకన్నా ఎందుకు పెద్దగా తేడాగా ఉంటాడు? నా కూతురు. సరే, అప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళే ఇంట్రెస్ట్ పెంచాలి. నేను కొడితే నువ్వు అన్నం తింటావా? నీకు రుచికరమైన అన్నం పడితే అన్నం తింటావా? లేదు. నీకు తినే శక్తి ఎంత ఉందో ఆ శక్తి పరంగా నీకు పెట్టుకుంటూ వెళితే నువ్వు అన్నం తింటావా? చదువు అనేది కూడా అంతే తల్లి. ఇప్పుడు ఏమవుతుంది? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసేసినంత మాత్రాన, పెద్ద స్కూళ్ళల్లో వేసి డబ్బులు ఫీజులు కట్టినంత మాత్రాన ఎందుకు వస్తుందమ్మా చదువు? అంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యతను దులుపుకుంటున్నారు. దులుపుకునే ప్రాసెస్లో ఆ భారం మీరు మోస్తున్నారు. భారం అనే భారం వాళ్ళకు చూపిస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు స్టేట్ ఆఫ్ స్ట్రెస్. స్టేట్ ఆఫ్ స్ట్రెస్లో వాళ్ళు ఏం చేస్తారు? మా జనరేషన్లో మాకు స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు
మాకు వేరే పద్ధతులు లేవు, మాకు మీడియా లేదు కదా. సో మా అవుట్లెట్స్ ఎలా ఉండేవి, ఎంతసేపు ఉన్న ఒక దూరదర్శన్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా, దాని నిండా చక్కటి ధర్మబద్ధమైన నీతులు ఉండేవి మాకు సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చినప్పుడు. తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, టీచర్ల మాట ఎలా వినాలి, అర్జునుడు ఎలా ద్రోణాచార్యుడి మాట వినేవాడు, గురుభక్తి అంటే ఏంటి, వీటి వల్ల ఏమయ్యేదంటే ఎక్కడో మేము పేరెంట్స్ చెప్పే మాట కరెక్టేనేమో, టీచర్లు చెప్పే మాట కరెక్టేనేమో, ఎక్కడున్న కథలు వినిపించేవి, డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ దారి మరలించడానికి కానీ మాకు వేరే విధి విధానాలు ఉండేవి కాదు చిన్నతనంలో. కరెక్టే మాధవి గారు. ఇప్పుడు మనం అండూ చేయలేం, ఇన్ని ఇయర్స్లో వచ్చిన దాన్ని ఏది మనం అండూ చేయలేం, ఏది చేయలేం. రైట్ నౌ అప్పట్లో ఉన్న పరిస్థితులు కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం అలా పెరిగామని చెప్తున్నారు. కానీ ఇప్పట్లో అండూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ స్టెప్ తీసుకుంటే ఇక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఏదైనా స్టెప్ ఉందా? అద్భుతంగా ఉంది. ఫస్ట్ సొసైటీయే మనకి విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ మన మీద పెట్టుకుంది. అంటే ఇంకా సరళమైన భాషలో చెప్తాను, నాకొక 8 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి, వాళ్ళు స్కూళ్ళకి వెళ్తున్నారు. నాకన్నా ముందు టీచర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గుడ్ డిసిప్లినరీ వర్క్ అని టీచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందా లేదా? నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ అందరూ నా పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, నాకు ట్యూషన్స్ ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని పీర్ ప్రెషర్ పూర్వకం కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. థర్డ్, రిలేటివ్స్, ఇంతమంది చుట్టాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు పిల్లలు చదువుతున్నారా లేదా అని. ఇప్పుడు మనం ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇంట్లో మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మన పిల్లల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అని. ఆ ప్రెషర్ మళ్ళీ మనం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. నేను బేసిక్గా అనడం ఏంటి అంటే, ద చైల్డ్ ఈజ్ ఎనీ కేస్ అండర్ గోయింగ్ ఎ ఫెనామినల్ అన్నోన్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఈకో సిస్టమ్. పేరెంట్స్ కామ్ డౌన్ అయిపోవాలంటాను నేను. వద్దు కాంపిటీషన్, షుడ్ నాట్ స్ట్రెస్ మోర్ అ చైల్డ్. దీని అర్థం ఏంటి, చదివించద్దా అనను. దేవుడి దేవల్ల మా 2 పిల్లలే IITians, చదువుకోకూడదని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక రాయిని మొయ్యడానికి ఎత్తుకుంటూనే బండరాళ్ళు మోసేయలేరు ఎవ్వరు కూడా. యూ షుడ్ స్టార్ట్. మన జిమ్మేనా అంతే కదమ్మా, ముందు 1/2 kg డంబుల్తో స్టార్ట్ చేస్తాం. యూ మే గో టు ఈవెన్ 16 kg డంబుల్, ఎన్ననో కొడతాం మనం. కానీ డేవన్నే ఎత్తేసి కొట్టేసేయలేంగా. ఇది ఎవరికి అర్థం కావాలి? మన శరీరం మనకు అర్థం అవుతుంది, మన పిల్లలు ఎవరికి అర్థం కావాలి? మాకే కదా అర్థం కావాలి. ఫస్ట్ ఇది కావాలి. దిస్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇప్పుడు అదేమంటారు, కంచె చేను వేస్తే నువ్వు కంచె వేసావు, ఆ కంచె వచ్చే చేనుని వేసేస్తుంది, మరి ఎవరికి చెప్పాలి చేను? తల్లిదండ్రులు కంచె లాంటి వాళ్ళు. అలా ఏం చేస్తారు, నో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పుట్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, IITలు, ఆ ఇంజనీరింగ్లు, ఆ మెడిసిన్స్ వద్దబ్బా అంటారు. మరి చదివే వయసులో పిల్లలు చదవని కూడా చదవకపోతే మరి ఏం చెయ్యాలి? బేసిక్గా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు ద చైల్డ్ టు హెల్ప్ దెమ్ టు అవుట్బర్స్ట్ దర్ ఇమోషన్స్. ఇది వరకు ఇమోషన్స్ చాలా పెద్ద వయసు వస్తే కానీ ఉండేవి కాదు, సరళంగా అలా సున్నితంగా ఉంటే ఎప్పుడో పెద్ద కోపమో ఏడుపులో. అలా కాదు, పిల్లలకి అసలు ఎంత ఇప్పుడు ఆత్మాభిమానం ఉంది తెలుసా తల్లి. ఒక 4-5 ఏళ్ల పిల్లవాడిని నువ్వు ఇది వరకు జోకులు వేసేసేవాళ్ళు, ఇంట్లో మేనమామలు వాళ్ళు వీళ్ళు దులుపుకొని పోయేవాళ్ళం అందరం. ఇప్పుడు అలా కాదు, మీరు 4 year oldని ఒక జోకేసి చూడండి, వాడు కళ్ళు స్టేర్ చేస్తాడు. అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, రెచ్చగొట్టకూడదు దాన్ని. కంపారిజన్స్ మానేసేయాలి. ఇదివరకు ఇళ్లలో పిల్లలందరూ ఒక్కలాగే పెరిగిపోయేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ చైల్డ్ ఒకలాగా పెరుగుతున్నారు, సెకండ్ చైల్డ్ చాలా గారాబంగా పెరుగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనమే ఒక వర్ల్పూల్ క్రియేట్ చేసేస్తున్నాం. దీనికి ఏం చేస్తాం మనం? మొబైల్ ఫోన్స్ దీనికి తోడు ఒక పిశాచం అంట కడతాం వాళ్ళకి. ఎందుకని? అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇది నేను చాలాసార్లు రిపీట్ చేశాను, వీ అవర్ సెల్స్ వాంట్ అవర్ ఓన్ స్పేస్. మనకు స్పేస్ కావడానికి కోసం ఏం చేస్తాం, వాళ్ళు ఇంకో స్పేస్కి పంపిస్తున్నాం. ఇట్ ఇస్ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ అ పేరెంట్ అమ్మ. ఎవరిని బ్లేమ్ చెయ్యను నేను, తప్పదు. అందుకే మీరు మెంటలీ ఫిజికలీ ఓపిక ఉన్నప్పుడే పేరెంట్ అవ్వండి. ఏం తొందరలేదు.
మీరు పెళ్లి తొందరగా కావాలంటే చేసుకోండి, చిలక గోరింకలుగా జమ్మని లైఫ్ బతికేసేయండి. కానీ తల్లి అవ్వాలంటే ఎస్పెషలీ మదర్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్.